ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పవిత్రత స్వరూపాన్ని పవిత్రత నా ఆత్మ యొక్క నిజమైన స్వరూపం. పవిత్ర కిరణాలతో అయిన నేను పవిత్రమైన మార్గాన్ని ఎంచుకుంటాను. ఈ క్షణం నేను ఆత్మ నా పవిత్రమైన స్థితిలో స్థిరపడి ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 25/5/2024. బాబాయ్ హెడ్డింగ్ మధురమైన పిల్లలు, మీకు పవిత్రమైన దృష్టిని ఇచ్చేందుకు స్వయం నా తండ్రి పరమాత్మ బాబా వచ్చారు. మీకు జ్ఞానమనే 3వ నేత్రం లభించింది. అందుకే ఈ కళ్ళు ఎప్పుడూ వికారి దృష్టి కలవారిగా అవ్వకూడదు. నేను ఆత్మ నా ఈ కళ్ళను ఎంతో సంభాళించుకోవాలి. నేను ఎవరినన్నా చూస్తున్నా భృకుటి మధ్యస్థానంలో ఉండే ఆత్మని చూస్తున్నానా లేక శరీరాన్ని చూస్తున్నానా చెక్ చేసుకోవాలి. ఈ కళ్ళను నేను ఎంతో జాగ్రత్తగా సంభాళించుకోవడం కూడా చేయాలి. ఎంత అదృష్టవంతుడని స్వయం నా తండ్రి పరమాత్మ వచ్చారు జ్ఞానం అనే 3వ నేత్రం నాకు ఇవ్వటానికి. బయట ప్రపంచంలో కూడా అందరూ ఎవరైనా వికారి మార్గంలో నడుస్తూ ఉంటే ముసుగు వేసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎరాలో మేల్ ఫిమేల్ జెండర్ ఇద్దరూ కలిసి ఒకటే స్కూల్లో చదువుతూ ఉంటారు. అయినా కూడా వారు ఏదన్నా దాచిపెట్టి చేసేటప్పుడు ముసుగు వేసేసుకొని చేస్తారు. కానీ ఎప్పుడైనా దేవీ దేవత పిక్చర్స్ లో లేక లక్ష్మీనారాయణ పిక్చర్ లో ముసుగు వేసుకోవడం ఎక్కడన్నా చూసామా? చూడలేదు కదా. ఏమంటారు? ముసుగు వేసుకోకపోతే వికారి మార్గంలోకి వెళ్ళిపోతాము అని అంటారు ఇంకొక రిలీజియన్ లో. కానీ పరమాత్మ చెప్తున్నారు, ఈ విధంగా కళ్ళు మోసం చేయడం అనేది సత్య త్రేతాయుగాల్లో లేదు. ఇప్పుడు ప్రపంచం ఇలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ కళ్ళ నుంచి చాలా సంభాళించుకోవాలి. ప్రశ్న: అనంతమైన సన్యాసులైన మీకు తండ్రి ఏ ఒక్క శ్రీమతాన్ని ఇచ్చారు? తండ్రి శ్రీమతం ఏంటంటే, మీరు నరకం మరియు నరకవాసుల నుండి ఈ బుద్ధి యొక్క యోగాన్ని తొలగించుకొని దేని స్మృతి చేయాలి? స్వర్గం, సత్యుగాన్ని స్మృతి చేయాలి. దీనికోసం గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ బుద్ధి ద్వారా ఈ నరకాన్ని అనగా ఈ ప్రపంచంలో ప్రాపంచిక మనుషులు ప్రాపంచిక విషయాలు ఏవైతే కళ్ళకి కనిపిస్తున్నాయో వాటిని బలిహారం చేయాలి, త్యజించడం చేయాలి. నరకం పాత ప్రపంచం. మీరు బుద్ధిలో మొత్తం పాత ప్రపంచాన్ని మరచిపోవాలి. అంతేకాని ఒక హద్దులోని ఇంటిని త్యజించి
ఇంకొక చోటకు వెళ్ళపోవడం కాదు. నాకు ఈ ఇంట్లో చాలా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి కదా! ఈ ఇంట్లో నాకు స్మృతి కలగట్లేదు కదా! అని ఒక రూమ్‌లో నుంచి ఇంకో రూమ్‌లో, ఒక ఇంటి నుంచి ఇంటికి వెళ్ళడం కాదు. మొత్తం ఈ ప్రపంచాన్నే బుద్ధి ద్వారా త్యజించడం, బలిహారం చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏ అవస్థలో ఉన్నాం? వానప్రస్థ అవస్థలో ఉన్నాం. ఇక నేను ఆత్మ అన్నిటిని వదిలేసి తిరిగి నా ఇల్లు పరంధామానికి చేరుకోవాలి. శాంతిధామం, పరమాత్మ నివసించే స్థానం, నా ఆత్మ నివసించే స్థానం. మరి నేను ఆత్మ నా ఇంటికి నేను వెళ్ళడానికి ఎంత పావనంగా అవుతున్నాను. నా దృష్టిని ఎంత చక్కగా పెట్టుకుంటున్నాను. ఎంత శుద్ధంగా పెట్టుకుంటున్నాను. స్వయం పరమాత్మ వచ్చారు నన్ను తీర్చిదిద్దడానికి అంటే నా పైన నేను ఎంత అటెన్షన్ పెట్టుకోవాలి. అంటారు వృద్ధావస్థ వస్తేనే గురువులను ఆశ్రయిస్తారు అని అంటారు. కానీ ఇప్పుడు చూస్తే చిన్న పిల్లల నుంచి కూడా ప్రతి ఒక్కరు గురువుని ఆశ్రయిస్తున్నారు. మీరు గురువుని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? మీ ఏజ్ చాలా తక్కువ కదా అంటే, ఈ ఏజ్ పైన ఏదైనా నమ్మకం ఉందా? గురువుని ఆశ్రయిస్తే సద్గతి వస్తుంది కాబట్టి ఆశ్రయిస్తున్నాము అంటారు. మరి నేను ఆత్మ స్వయం రచయిత అయిన పరమాత్మని ఎవరైతే మొత్తం ఈ సృష్టి చక్రాన్ని స్థాపన చేశారో అలాంటి వారిని ఎంతగా స్మృతి చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. వారు గురువులకే గురువు, పతులకే పతి, పతిత పావనుడు, ఆత్మనైన మనని పావనంగా చేస్తారు. మరి ధారణలో కూడా చెప్పారు సద్గురువు తండ్రి యొక్క స్మృతి ద్వారానే బుద్ధిని సతో ప్రధానంగా చేసుకోవాలి. సత్యమైన వారిగా అవ్వాలి. ఆస్తికులుగా అయి ఆస్తికులుగా తయారు చేసే సేవను చేయాలి. ఎంత అదృష్టవంతుడని. నేనెవరో నాకు తెలిసింది. నా తండ్రి ఎవరో నాకు తెలిసింది. మరి నేను నా తండ్రిని చక్కగా తెలుసుకున్నాను కాబట్టి నేను ఆస్తికుడను. ఇతరులకి తెలియదు కాబట్టి వారిని నాస్తికుల నుంచి ఆస్తికులుగా చేయాలి. తండ్రి ఫాలోవర్స్‌గా తయారు చేయాలి. మరి సెకండ్ పాయింట్ ఇప్పుడిది అవస్థ. వాణి నుంచి అతీతంగా వెళ్ళే అవస్థ. అందుకని అనంతమైన సన్యాసులుగా అయ్యి నేను ఆత్మ నా బుద్ధి యొక్క యోగాన్ని నా తండ్రితో జోడించాలి. పావనంగా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. వరదానం దేహం మరియు దైహిక ప్రపంచం యొక్క స్మృతి నుండి అతీతంగా ఉండే సర్వ బంధనాల నుంచి ముక్తులైన ఫరిస్తా. అంటే ఎవరైతే ఈ దేహం కానీ దేహదారి సంబంధీకులతో మనస్సు యొక్క ఆకర్షణ ఉండదు వారే ఫరిస్తా. ప్రపంచంలో ఉండాల్సిందే, కళ్ళతో అన్ని చూడాల్సిందే, కానీ వారితో బుద్ధి యొక్క కనెక్షన్ ఉండకపోవడం వారే ఫరిస్తా. ఫరిస్తా పాదాలు ధరణి కన్నా పైన ఉంటాయి. అనగా దేహ బాణపు స్మృతి నుంచి అతీతంగా ఉండడం. ఈ ధరణి మీద నిల్చునేది దేహమే కదా! మరి ఈ ప్రపంచం నుంచి దేహ బాణం నుంచి అతీతంగా ఉండగలగాలి. మరి ఎవరైతే దేహం మరియు దైహిక ప్రపంచం కన్నా ఈ స్మృతి కన్నా అతీతంగా ఉంటారో వారే సర్వ బంధనాల నుంచి ముక్త ఆత్మలు. స్లోగన్ వానితో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించాలి. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. నా మాటలు ఎలా ఉన్నాయి, నా నడవడిక ఎలా ఉంది, నా గుణాలు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మనం హోంవర్క్‌గా తీసుకుందాం. నా ప్రతి యాక్టివిటీ మీద నేను ఆత్మ ఎంతో అటెన్షన్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఓకే.
Sure. Relax. Om Shanti. నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని. నేను ఆత్మ సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని. ఆత్మనైన నేను ఎంతో శుద్ధంగా ఉంటూ మనస వాచ కర్మన పరమాత్మ సేవలో నిమగ్నమై ఉంటాను. పరమాత్మ సేవ నాకు ఎంతో తృప్తినిస్తుంది. నేను ఆత్మ అనుక్షణం నా దివ్యమైన తండ్రి స్మృతిలో ఉంటూ నా ప్రతి నడవడికను జాగ్రత్తగా వేస్తాను. I, the soul, a detached observer, I always try to be detached from this world and people. This is the stage of detachment. I, the soul, always try to pay attention on myself and see everyone as an opposite soul. I experience utmost satisfaction from every other soul. I always try to achieve the heart of Supreme Father. With this positive note, I always try to experience the unlimited happiness from the Supreme Father. Om Shanti. 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 I, the soul, experience the powerful vibrations from the Supreme Father. Spread such vibrations to every part of this body and be a divine being all the time. Om Shanti.